మేడం నమస్తే. నమస్తే మేడం, శాంతి విషయము ప్రతి ఒక్కరూ ఒక 4 రోజులు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడా కూడా ఆ టాపిక్ లేదు. భూ ఆక్రమణలు బయటకు వస్తాయని ఇదంతా జరిగింది అని అనుకోవాలా? ఇప్పుడు ఈ ఈ కేసు శాంతి కేసు మనం మొదటి నుంచే అంటున్నాం. ఇది ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు పైకి కనిపించేది, కానీ లోపల మట్టుకు ఒక పెద్ద అక్రమాల పుట్ట ఉంది. ఈ అక్రమాల పుట్టని బయటికి రానివ్వకుండా చేయడం కోసం అందరూ ఒకసారి మాట్లాడేసేసుకున్న తర్వాత శాంతి గురించి, విజయసాయిరెడ్డి గురించి, అతను ఎవరో ఉన్నాడు కదా లాయరు, వాళ్ళ గురించి మాట్లాడేసుకుంటే ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి జనాలకు కూడా ఇంట్రెస్ట్ పోయి మాట్లాడుకోకుండా ఉంటారు అని ఒక పథకం ప్రకారమే ఇదంతా చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది పైకి కనిపించే కేసు కాదు ఇది. ఇప్పుడు ఒక భర్తకు ఉన్నట్లే భార్యకు కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయండి. అక్రమ సంబంధాల ద్వారా, అక్రమ సంబంధాలు అనకూడదు నిజానికి, వివాహేతర సంబంధాల ద్వారా పురుషులకు ఉన్నట్లే స్త్రీలకు ఉన్నాయి. ఈ స్త్రీకి ఉండటం వల్ల ఒక బాబు కూడా పుట్టాడు. ఇది మెయిన్ స్టోరీ ఇదే కదా. ఇది భర్త మీడియాకి వెల్లడించాడు. ఇది మనకు పైకి కనిపించేది. కానీ మనం తరచి చూస్తే జరిగింది ఏంటి అంటే, దేవాలయ భూములను వీళ్ళు హాంఫట్ చేసేశారు. ఈ హాంఫట్ చేయటానికి ఈ శాంతి విజయసాయిరెడ్డికి సహకరించింది. అలాగే ఆవిడికి ఆ సుభాష్ అనే అతను సహకరించాడు. ఈ వీళ్ళందరి సహకారంతో పైన భర్త కూడా సహకరించాడు. ఎందుకు అంటే ఈమె అవినీతి చేస్తుందని తెలిసి కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈయన కూడా చూసి చూడనట్టు పోయాడు. అది ఒక శృతి మించి రాగాన పడేసరికి తన వాట తనకు దక్కలేదు అనే అక్కస్తోటి అతను రివోల్ట్ అయిపోయి మొత్తం వ్యవహారం బయట పెట్టాడు. కానీ ఈ విషయాలు మాట్లాడుకుంటూ భూముల విషయాలు మర్చిపోవద్దు అని చెప్పి మనం మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఓ పంచాయతీ తేల్చినంత ఈజీ కాదు. ఏమమ్మా శాంతి, నువ్వు బోలెడు సంపాదించావు కదా, మరి అతన్ని వద్దనుకుంటున్నావు కదా, సరే నువ్వు వేరే దారి చూసుకున్నావు కాబట్టి, మరి నువ్వు బోలెడు సంపాదించావు కాబట్టి కొన్ని తీసి అతనికి ఇచ్చేసే, అతని అకౌంట్ సెటిల్ చేసేసే, అతని దారి అతనిది, నీ దారి నీది, మీరు హ్యాపీగా బతికేయండి అని చెప్పేయటం చాలా ఈజీ. నా బోర్డు చెప్పినా చెప్పగలదు, లేకపోతే ఇంకొంచెం గట్టోళ్ళు చెప్పినా, ఇంకొక పంచాయతీలు చేసే రౌడీలు చెప్పినా అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, చాలా సింపుల్గా తేలిపోయే విషయం. కానీ అసలు తేలాల్సిన విషయం భూముల విషయం. భూముల పంచాయతీలు ఇప్పుడు మీరు నేను మాట్లాడినంత ఈజీగా ఉండదు. అంటే ఎందుకు ఉండదు అంటే, అది ప్రభుత్వ భూమి, లేదు అనుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి. వీళ్ళు ఎలా పక్కదారి పెట్టించారు, ఎలా చట్టాన్ని ఏమార్చారు, ఎలా చేతులు మార్చారు, ఎలా సొంతం చేసుకున్నారు, లేదు అనుకుంటే డబ్బులకి కక్కుర్తిపడి వేరే వాళ్ళకి ఎవరికన్నా మార్చారు, ఇవన్నీ నిరూపించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీగా ఒక సీఎం స్థాయిలో ఉండు, ఒక మంత్రి స్థాయిలో ఉండి స్టేట్మెంట్ ఇస్తే కుదరదు. నానా యాగి చేస్తుంది ప్రెస్, అడుగుతుంది. పైగా వచ్చిరాని భాషలో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నది, చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిందే. దానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి అడుగుతున్నాం, దేవుని నుంచి అడుగుతున్నాం మనం. ఇప్పుడు మద్యం దాని మీద ఒక శ్వేతపత్రం ఎట్లా అయితే విడుదలైందో, పర్టికులర్గా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన దేవాలయ భూముల పరిస్థితి ఏంటి, అసలు ఇంతకుముందు 2019కి ముందు ఈ శాఖలో భూములు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ మధ్యలో వచ్చిన తేడాని ఎవరెవరు తినేశారు, ఎవరెవరు కొట్టేశారు, ఎవరెవరు మింగేశారు తేల్చాలి అని అడుగుతున్నాం. అది కావాలి వాళ్ళ సమాజానికి. ఇప్పుడు బయట ఇప్పుడు శాంతి, విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి, లేదు వాళ్ళ హస్బెండు, ఈ నలుగురు స్టోరీ కాసేపు పక్కన పెట్టేస్తే మామూలు ప్రపంచంలో ఎవరు లేవా ఇలాంటి సమస్యలు? ఉన్నాయి కదండి, భార్యాభర్తల పంచాయతీలు ఉన్నాయి కదా, పెళ్ళి అంటూ ఉన్న దగ్గర నుంచి పంచాయతీలు కూడా ఉన్నాయి, పంచాయతీలు అంటూ ఉన్న దగ్గర నుంచి విడాకులు కూడా
ఇన్ని ఉన్నాయే. ఇష్టం ఉంటే కష్టాలున్నా కలిసి ఉంటారు, ఇష్టం లేదు అనుకోండి విడాకులు తీసుకుంటారు. దాని గురించి ఏంటి ఇప్పుడు ఇంత ఇంత మాట్లాడేది? కానీ ఇక్కడ మన సహజ వనరులు భూములు అంటే, పైగా దేవుడు భూములు అవి. ఆ శాఖకి అనుమతి లేకుండా వాటిని వేరే వాటికి బదలాయించడం కుదరదు. జీవోలు కావాలి. అసలు జీవోలు ఎవరిచ్చారు? అసలు జీవోలు లేకుండానే పనులు జరిగిపోయినాయా? ఏం జరిగిపోయినాయి? అందుకే మహానుభావుడు భూమి కొలతలు 1907వ సంవత్సరంలో జరిగిన భూమి కొలతల తర్వాత మళ్ళీ నేనే మగాడిని భూమి కొలతలు వేసాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుని ఆ రాళ్ళ మీద బొమ్మలు కూడా వేసుకున్నాడు కదా. అసలు ఇవన్నీ చేసింది ఇలాంటి భూములు కొట్టేయడానికేనా? మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకురావాలనుకున్నది ఇట్లాంటి వాటి కోసమేనా అనేది ఇవాళ ఒక పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఇది ప్రధానమైన చర్చ. ఇది ఉపకథ, ఏదో శాంతి వాళ్ళది. అందుకని అది పక్కన పెట్టేసేయండి. అసలు ఎవ్వరూ మాట్లాడక్కర్లా శాంతి విషయం. శాంతి ఏమంత తెలివి తక్కువది కాదు, అంత అమాయకురాలు కాదు, ఆమె అంత అన్యాయం అయిపోయింది కూడా కాదు. ఆమె ఉద్యోగానికి అన్యాయం చేసింది, ఆమె వృత్తికి అన్యాయం చేసుకుంది, ద్రోహం చేసింది. ఇంకా గట్టిగా మాట్లాడితే కుటుంబ విలువలకి ఇవ్వలేదు, భర్త ఇవ్వలేదు, అది వేరే విషయం. విజయసాయిరెడ్డి తన ఎంపీ స్థానానికి ఇవ్వలేదు. సుభాష్ రెడ్డి అనేవాడు గవర్నమెంట్ ప్లేడరు, గవర్నమెంట్ ఉప్పు తింటా, గవర్నమెంటు ఆస్తులకి తూట్లు పొడిచాడు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా అయ్యి గద్దల్లాగా తయారయ్యి భూములు కొట్టేశారు. ఈ నలుగురిని ఆ విషయానికి శిక్షించాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద ఎప్పుడు దీనికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడాలి కూడా. మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు రాజకీయాల్లో మర్మం ఏంటి, ఏం జరుగుతుంది, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఎంత బాగుపడిపోతున్నారు, అసలు రాజకీయాల పోకడలు ఎలా ఉన్నాయి, సమాజం పోకడలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది లేని రోజున మన బతుకు అధోగతే. రైట్ మేడం. థ్యాంక్ యూ.